మార్చి 3వ తేదీన మీ జన్మరాశిలోనే గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం అత్యంత ప్రభావవంతమైనదిగా ఉండబోతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుందంటే, పేరు ప్రతిష్టలపై ప్రభావం చూపిస్తుంది. నాయకత్వ స్థానాల్లో కొన్ని షాక్స్ గురయ్యే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగపరంగా అస్థిరత కలిగే అవకాశాలు ఉంటాయి. గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే జరుగుతున్నది కూడా చంద్రగ్రహణం కాబట్టి మనస్సు, గౌరవము, గుర్తింపు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చాలామందికి తమ యొక్క ఒరిజినల్ స్థితి, నిజమైనటువంటి స్థితి అర్థమయ్యేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఎవరు నిజంగా మనవాళ్ళు, ఎవరు నిజంగా మనవాళ్ళు కాదనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఈ గ్రహణ సమయంలో చేయవలసినటువంటి జపము, ధ్యానం వీటి గురించి కూడా తెలియజేశాను. గ్రహణం తర్వాత కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుందని ఆ వీడియోలో కూడా తెలియజేశాను. కాబట్టి ఆ వీడియో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా కర్మ రివీల్ పీరియడ్గా ఉండబోతుంది. అంటే బయట ప్రపంచం కన్నా కూడా లోపల జరిగేటటువంటి విషయాలు ముఖ్యమైనవిగా ఉండబోతూ ఉన్నాయి. మరి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలిస్తే ఈ 10 రోజులు అత్యంత కీలకమైనటువంటి కాలంగానే ఉండబోతుంది. మీ జన్మరాశిలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం కారణం చేత ఇది జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి కాలంగా ఉండబోతుంది. డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మనస్సు ఎక్కడో ఏదో అశాంతికి గురవుతున్నదా అనే భావన కలుగుతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపించేటటువంటి విధంగా కూడా ఉంటుంది. నిద్ర సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. పాత జ్ఞాపకాలు మరలా గుర్తుకొస్తూ ఉంటాయి. విదేశీ సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్లానింగ్ దశే కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి దశ కాదు. చక్కగా ఇక్కడ మీరు పాలు దానం చేయడం చాలా మంచిది. 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత కీలకమైనటువంటి దశగా ఉండబోతుంది. చంద్రుడు మీ జన్మరాశిలోనే ఉండగా మార్చి 3వ తేదీన గ్రహణం కూడా జరుగుతున్నది. ఈ గ్రహణం యొక్క ప్రభావం కారణం చేత భావోద్వేగ విస్ఫోటనం కానీ, గుర్తింపులో సంక్షోభం కానీ, సంబంధాలలో నిజస్వరూపం బయటపడటం కానీ, జీవితం అనేటటువంటి దిశపై గందరగోళం నెలకొట్టంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ గురించి మీరు కొత్తగా ఆలోచించేటటువంటి స్థితి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి ఇది జీవిత మలుపు దిశగా కూడా మారబోతుంది. పాత జీవితాన్ని వదిలి కొత్త దారిలోకి వెళ్ళేటటువంటి సంకేతాలు కూడా రావచ్చు. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణం చేయటం, సూర్యారాధన చేయటం చాలా మంచిది.